తక్షణమే సాగునీరు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కుమ్మర్పల్లి, ముద్దాయిపల్లి గ్రామాల్లో సాగునీటి కాలువలను ఆయన పరిశీలించారు. కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించిందన్నారు. దుబ్బాక మండలంలోని సుమారు 8 గ్రామాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. వెంటనే ప్రభుత్వం కాలువ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ఈ కాలువ పనులు పూర్తయితే సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు మరి మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక కెనాల్ ద్వారా మరి దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గం, మరి ఇక్కడ నుంచి నేరుగా సిరిసిల్ల నియోజకవర్గం పోయేది మెయిన్ కెనాలు. దానికి మరి సబ్ కెనాల్ కింద 4L మరి దాదాపు 15 కిలోమీటర్ల స్ట్రెంత్ తోటి 15 కిలోమీటర్ల లెంతు మరి దీని పూర్తి కాలేదు గతంలో. మరి ఇప్పుడు దీన్ని దాదాపు 8 గ్రామాలకు చెరువు కుంటలు నింపే కాలువ, చాలా కీలకమైన కాలువ. మరి ఏది ఏమైనా ఈరోజు ఆ పనులను, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అన్ని విధాల అధికారులు కూడా సహకరిస్తున్నారు. మరి దాన్ని త్వరలోనే మరి పూర్తి చేసి దాదాపు 30,000 హెక్టార్లకు, 30,000 ఎకరాలకు మరి నీరు అందించి దాదాపు 8 గ్రామాలకు సంబంధించిన 18-20 చెర్లు నింపి ఈ గ్రామాలలో పూర్తిగా రైతులు మరి వరి నాట్లు వేసుకున్నారు. మరి చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ టైప్ మీద వచ్చి వినియోగం కావాలని చెప్పి మరి వాళ్ళందరూ అభ్యర్థన పెడుతూ ఇది కమ్మలి వరకు నీళ్ళు మరి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అడుగుతున్నా. మరి ఏదైనా ఈరోజు ఇరిగి కానీ మరి మేఘ కండ్రాలు కానీ సాధించి ఈ ప్రాంత ప్రజలకు దారి నీరు